కంటెంట్ వారిలో ఫస్ట్ ఆ సుధాకర్ ని తొక్కి అంచేయడానికి యాదమ్మ రాజు వాడు పెద్ద రాయుడు కాదు, ఉన్న సామాన్లు వడగొట్టుకుంటుండు. అన్న రవాణా గెటప్ చూసిరు కదా, పెద్దరాయుడు. పెద్దరాయుడు అంటే పంచాయతీలో తీర్మానం చెప్తాడు. పక్కన ఆయన చిచ్చోరా ఉంటాడు కదా, పక్కన ఆయనది హెల్పర్ అసిస్టెంట్ అసిస్టెంట్ తోడు పోతాడు ఇక న్యాయం చెప్పనికే. ఫస్ట్ లేసుడు ఆయన పక్కన ఉంటాడు. నా గురించి నేను చెప్పుడు మా సత్య గారు చెప్తాడు. అరే సత్య నువ్వు చెప్పురా నా గురించి. ఆడు చారణ పని కాదు ఇంతో దమ్మిడిగాడు. అరే సత్తిగా మస్తు మంచోడు. కట్టెలు నరుకోండు, కట్టెలు తీసుకొస్తాడు. ఏమన్నా మొన్న నరికినావు కదా, తుమ్మ చెట్టు నరికినావులే. చెప్పురా చెప్పు. మా ఆయనకి చీరలు ఉతుకుతా, నీ బట్టలు బాసలు కడుగుతా, నీ స్నానం చేపిస్తా, ఎంతకెళ్ళ పేర్లు ఉంటాయి అని చెప్పి చెప్పరా. ఇక చూసిర్రా ఆయన గురించి ఆయన తప్పు కొట్టుకోడు. మళ్ళీ నన్ను అనవద్దు పెద్దరాడు ఏం చేస్తాడు. అరే సత్తే తీయరా బండి. అరే దొరా లేదురా బండి. ఏమైందా ఏడున్నా బండి 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 అంటే మొన్న కిరాకి తీసుకొచ్చినావు 4000 పెట్టి. ఊకే మా ఏమన్నా ఊకే బండి చేయనాకే. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, ఏం చేద్దాం? నడుచుకున్నాం నాడు. కరెక్ట్ నాడు ఇక పోదాం. అవరా సత్తి ఇట్లా నడుస్తుంటే ఏమనిపిస్తుందిరా? నా ఇంకా నువ్వు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అరే సత్తి నువ్వు మదాకాడకు నాతో అర్థమైందా? లేకపోతే ఏనా నడు పంచాయతీ నాడు గమ్మున అంటే ఎట్లుంది ఇట్లుంది అంటావు. నీకు తెలిసా నువ్వు ఎట్లున్నావా? సరే రాబాయ్ నాడు. అవరా సత్తి లక్ష్మమ్మ బోరింగ్ కొడుతుందిలే పలకరిద్దాం మాకు. ఏం లక్ష్మమ్మ బోరింగ్ కొడుతున్నావు? లేదు మా ఆయనను కొడుతున్నావు, వస్తావా? ఎందుకు దొరా ఆమెతో పెట్టుకున్నావు? తెలుసుగా ఆమె గురించి పెద్ద గంప అని. దొరా నాదో చిన్న విన్నపం దొరా. చెప్పు తమ్ముడు. నేను పెంటయ్యాను దొరా. చెప్పు పెంటయ్యా. నేను అక్కడ రావచ్చా దొరా? రా రా. పెంటయ్యా 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 పెంటయ్యా. నేను కూర్చోవచ్చు దొరా, నువ్వు దొరవి లవ్. చెప్పు. నీకు తెలుసుకోదరా, నేను ఈ ఊర్లో 10 ఏళ్ళుగా ఈడనే ఉంటున్నా దొరా. ఈ ఊరు అమ్మాయిని చేసుకున్న దొరా. ఆ అమ్మాయిని చేసుకుని 4-5 ఏళ్ళు కష్టపడిన తర్వాత దొరా నేను కష్టపడి ఒక కొడుకుని కన్నా దొరా. కింద కూర్చో పెంటయ్యా. అది పెడతావా? అట్లా పెట్టేది పోయి కడిగే కూడా ప్లీజ్. దొర ఎందుకున్నాడు? దొర అంటే పని మనిషి, అందరికి తీర్పు చెప్పే మనిషి. మా దొర కడుగుతాడు, కడుగు దొర. మా ఇంట్లో కొడుకు పొద్దున్న నుంచి రాత్రి వరకు టీవీ ఎదురుగానే కూర్చుంటుండు దొరా. పెద్ద పని చిన్న పని అన్ని టీవీ ఎదురుగానే చేస్తుండు దొరా. అవునండి, మా ఆయనే తుడుస్తున్నాడు, కడుగుతున్నాడు అన్ని. ఇది అసలు ఇంట్లో ఏం పని పట్టించుకోవట్లేదు దొరా. నువ్వే న్యాయం చేయాలి అంటే నేను నాతోనే చేపించుకుని నన్ను వదిలేసిపోతా. అంటే ఇప్పుడు నా స్థాయి వదిలేసి మీకు నువ్వు కడగకు దొరా, దీన్ని కడుగుమని చెప్పుతారా? అవన్నీ అవసరం లేదు దొరా, నేను వదిలేస్తాను. మీరు పెళ్లి చేసుకుంటారా నన్ను? నేనేం చేసుకుంటే ఆల్రెడీ 3 ఉన్నారు నాకు ఇంట్లో. ఒక పని చేయరి ఇంట్లో టీవీ అయినా పని చేయరి, అప్పుడు లేకపోతే బాత్రూమ్ అన్నా తీసుకోవాలి. ఎందుకు? చచ్చిపోతుంది టీవీ బంద్ చేస్తే. ఒక పని చేయి, బాత్రూమ్ లో తీసుకోవాలి. దండాలు దొరా. జై దొరా, జై దొరా.